దావీదు తన కడుపున పుట్టినటువంటి బిడ్డ విషయమై ఒక వారం దినాలు తను 2 సమూయేలు గ్రంథంలో ఉంటుంది. 12వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మనం చూడొచ్చు. అప్పుడు దావీదు నేల నుంచి లేచి అంటే అప్పటికి పిల్లవాడు చనిపోయి సుమారు ఒక వారం దినాలు అవుతుంది. ఆ పిల్లాడు కొరకు ప్రార్థన చేస్తాడు. సో బిడ్డ బ్రతుకుతాడేమో అన్న పుట్టినటువంటి వారం దినాలు ఆయన ప్రార్థన చేస్తాడు. కానీ 20వ వచనంలో అప్పుడు పిల్లాడు చనిపోయిన తర్వాత 20వ వచనంలో అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానం చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి. అప్పుడు అతడు భోజనము చేసెను. చాలండి. అంటే తన బిడ్డ కొరకు వారం దినాలు నిద్రాహారాలు మొత్తం కూడా మానేసి తను ప్రార్థన చేస్తాడు. కానీ 7వ దినాన బిడ్డ చనిపోయినటువంటి ఆ వార్త విన్నప్పుడు ఇంకేమంది ఇక లేస్తాడు. లేచి శుభ్రంగా స్నానం చేసి బట్టలు వేసుకుని స్ప్రే కొట్టుకుని మంచిగా ఆయన ఇక భోజనం దగ్గర కూర్చుంటాడు. అతని సేవకులు ఏమంటారంటే ఆ తర్వాత వచనంలో నుండి అతని సేవకులు బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసం ఉండి దాని కొరకు ఏడ్చుచుంటివి గాని అది మరణమైనప్పుడు లేచి భోజనము చేసితివి, నీవిలాగున చేయుట ఏమని దావీదును అడగగా, ఏమండి ఆయన బిడ్డ బ్రతుకున్నప్పుడేమో ఉపవాసం ఉండి కొరకు ఏడ్చారు, బాధపడ్డారు. కానీ బిడ్డ చనిపోయిన తర్వాత అంటే బిడ్డ చనిపోయిన తర్వాత బాధపడట్లేదు దావీదు. ఏంటయ్యా అనే విషయాన్ని వాళ్ళు అడగగా దానికి దావీదు చెప్పిన సమాధానం చాలా మంచిగా నాకు అనిపించింది. 22వ వచనంలో అతడు బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనికరించి వాని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చాను, బ్రతికిస్తాడేమోనని. ఇప్పుడు చనిపోయాను కాబట్టి నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? చనిపోకముందు బిడ్డ బ్రతుకుతాడేమో, క్షేమంగా ఉంటాడేమో, క్షేమంగా బయటకు వస్తాడేమో, క్షేమంగా భూమి మీదకి వస్తాడేమో అని నేను ఉపవాసం ఉన్నాను, ఏడ్చాను. ఇప్పుడు చనిపోయాను గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలేను? వారిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. ఎంత గొప్ప విశ్వాసము దావీదుదనంటే, ఎంత ఉన్నతమైనటువంటి విశ్వాసం కలిగిన వాడు దావీదని మనం చెప్పొచ్చు. ఏదో ఒక రోజున నేను వాడి దగ్గరికి వెళ్ళాల్సిందే తప్ప వాడు నా యొద్దకు రాడు. ఒక గొప్ప విషయాన్ని ఈ ప్రపంచానికి ఆయన తెలియజేశాడు. చాలా ఉన్నతమైన విషయం ఇదంతా కూడా. ఎందుకనంటే ఏదో ఒక రోజున నా కాలం అయిపోయిన తర్వాత నేను వెళ్ళాల్సిందే తప్ప వాడు నా యొద్దకు రాడు. చాలామంది ఇక నేటి సమాజాలలో ఎలాంటి ఒక అభిప్రాయం ఉంటుందంటే, ఎవరైనా గనుక పుట్టినటువంటి వ్యక్తి చిన్న వయసులో గనుక చనిపోతే, కోరికలు తీరక చనిపోతే, లేదంటే వారి యొక్క ఆయుష్కాలం అనేది అసలు ఒకరోజు కూడా ఆయుష్కాలం అనేది తీరక ముందే కనుక చనిపోతే మరలా ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఎవరో ఒక గర్భంలో పుడతారనేది చాలామంది యొక్క అభిప్రాయం. నేటి క్రైస్తవ సమాజాల్లో కూడా అలాంటి అభిప్రాయమే ఉంది. సినిమాల్లో కూడా అలాగే ఉంటాయి కదండి. ఇప్పుడు ఇద్దరు ప్రేమించుకున్నారనుకోండి, వాళ్ళ ప్రేమ కనుక ఫలించకపోతే వాళ్ళు చనిపోయి మరలా కొన్ని సంవత్సరాల తర్వాత మరలా పుడతారు పెళ్లి చేసుకోవడానికి. ఇలాంటి పిచ్చి కథలన్నీ సినిమాలుగా తీయటం అనేది మనం చూస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇది పునర్జన్మ సిద్ధాంతం అని ఒకటి వాళ్ళకు ఉంటుంది. అంటే ఎట్లాగానంటే పుట్టి చనిపోయి 1,80,000 సార్లు ఇంచుమించుగా అలా చనిపోయి పుట్టి లాస్ట్కి
బ్రహ్మలో కలిసిపోతాడు అనేటువంటి ఒక అభిప్రాయము వాళ్ళ గ్రంథాలలో వాళ్ళు రాసుకున్నారు. సో ఇలాంటి ఆలోచన, ఇలాంటి అభిప్రాయమే నేటి క్రైస్తవ సమాజాల్లో కూడా, అంటే చనిపోయిన వాడు మరలా తిరిగి ఏదో ఒక రోజున పుడతాడు, చనిపోయిన వాడు ఎవరో ఒకరికి మరలా తిరిగి పుడతాడు, తన ఆయుష్కాలం అవ్వకముందే, తన కాలం అనేది అవ్వకముందే, తన కోరిక తీరకుండా, తన ఆశలు మరి తీరకుండా మరి చనిపోయారు కాబట్టి మరలా తన ఆయుష్ తీరేంత వరకు ఉండటానికి మరలా ఏదో ఒక రూపంలో ఈ యొక్క భూమి మీద పుడతారనేటువంటి అభిప్రాయము జనాల్లోనూ సినిమాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకనాటి యూదుల మధ్య కూడా ఇలాంటి అభిప్రాయం అనేది కొద్దిగా మనం చూడొచ్చు. సో వారిలో ప్రత్యేకించి పరిసయ్యులు అనేటువంటి ఒక గ్రూప్ ఉంటారు. సద్దూకయ్యులు, పరిసయ్యులు, శాస్త్రులు, యూదులు, ఇశ్రాయేలీలు, మరి సమరయులు, ఇవన్నీ కూడా మనము ఆ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం కదండి. అలాగే పరిసయ్యుల యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందనే విషయాన్ని అపోస్తుల కార్యములు ఒకసారి కనుక మీరు తీస్తే 23వ అధ్యాయము 8వ వచనంలో నుంచి ఒకసారి మనము మరి ఆలోచిస్తే, సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులైతే రెండు కలవని ఒప్పుకుంటారు. వాళ్ళు పరిసయ్యుల అభిప్రాయము ఎలా ఉంటుందంటే దేవదూత ఉంది, ఆత్మ ఉంది అని చెబుతూ, పునరుద్ధానం ఉంది అంటే వాళ్ళ యొక్క ఆలోచన చనిపోయిన వాళ్ళు మరలా ఏదో ఒక రోజున వాళ్ళు మరలా ఎక్కడో చోట జన్మిస్తారు అనే ఒక అభిప్రాయం వాళ్ళకి ఉంది అనటానికి మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక పరిసయ్యుడు వస్తారు. ఆయన పేరు నీకోదేము అనేటువంటి ఒక పరిసయ్యుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి చూడటానికి అర్హత ఉంటుందని. వెంటనే ఈ యొక్క నమ్మకాల్లో ఉన్నటువంటి పరిసయ్యుడు కాబట్టి, నీకోదేము అనేటువంటి పరిసయ్యుడు కాబట్టి, ఇలాంటి నమ్మకంలో ఉన్నటువంటి ఆ వ్యక్తి, అయితే నేను పెద్దవాడినయ్యి, ముసలాడినయ్యి, నేను చనిపోయి అయితే నేను మరలా పుట్టాలైతే అంటే తన యొక్క నమ్మకం ఏంటి? చనిపోయిన వాడు ఖచ్చితంగా మరలా పుడతాడు. సో కాబట్టి ఆనాటి యూదుల్లో కూడా కొంతమందిలో, ఈ రోజు కూడా చాలామంది నేటి క్రైస్తవుల్లో కూడా పునర్జన్మ, చనిపోయిన వాళ్ళు మరలా తిరిగి పుడతారనేటువంటి ఈ అభిప్రాయము చాలామందికి మనం చూస్తాం. అంటే ఈ విషయాలు మొత్తం ఎందుకు అంటున్నామంటే, దావీదు చెప్పిన మాట గురించి మనం ధ్యానం చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ చనిపోయిన వాళ్ళు మరలా తిరిగి పుడతారనే విషయాన్ని గురించి యోబు తన గ్రంథంలో ఒకసారి మనం 14వ అధ్యాయానికి వద్దాం. 10 వచనం ఒకసారి మనము ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా, మనిషి గురించి, నరుల గురించి మాట్లాడుతూ, నరులు మరణమై కదలలేక పడియుందురు, నరులు ప్రాణము విడిచిన తర్వాత వారేమైపోవుదురు? తటాక జలములు ఎట్లు ఇంకిపోవునో. తటాక జలములంటే చెరువు. ఏమండి, చెరువులో నీళ్లు ఎలా ఇంకిపోవునో, నది నీరు ఎట్లు ఎండి హరించిపోవునో, అలాగననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోయే వరకు. ఆకాశము ఎప్పుడు గతిస్తుంది? యేసుక్రీస్తు వారిక రెండవ రాకడలో. ఆకాశము గతించిపోయే వరకు వారు మేలుకొనరు, ఎవరును వారిని నిద్ర లేపజాలరు అని చెప్పారు. అంటే చాలామంది దగ్గర బైబిల్ ఉంది, ప్రసంగాలు చేస్తున్నారు,
తాత ముత్తాతల దగ్గర నుంచి క్రైస్తవులుగానే ఉన్నారు. వాళ్ళ చేతుల బైబిల్ ఉన్నప్పటికీ కూడా బైబిల్ ఏముందో వాళ్ళకి తెలియదు. అంటే చనిపోయిన వాళ్ళు మరలా పుడతారు. అందుకు చాలామంది మా తాతయ్య పుట్టాడు, మా నాన్న పుట్టాడు, మా అమ్మమ్మ పుట్టింది, ఎలాంటి అభిప్రాయం కదండి చాలామందికి. మా తాతయ్య అంశ ఇలాంటి మనం వింటూ ఉంటాం. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే ఆకాశం గతించిపోయేంత వరకు వాళ్ళు మేలుకొని పరిస్థితి లేదు అని చెప్పేసి. అంటే ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, దావీదు తన బిడ్డ చనిపోయినప్పుడు తన బిడ్డ గురించి తను మాట్లాడిన మాట ఏంటంటే, వాడు బ్రతుకుతాడేమో అన్న ఉద్దేశంతో వారం దినాలు ఏడ్చాను, ఉపవాసం అన్నాను. చనిపోయిన తర్వాత ఇక వాడు మరల తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. ఏదో ఒక రోజున నేను వెళ్ళాల్సిందే తప్ప వాడి దగ్గరికి వాడు రాడు. ఇక రానప్పుడు ఉపవాసం, తిండి తిప్పల మానేయటం ఎందుకు, కన్నీరు గార్చడం ఎందుకు? బ్రతుకుతాడేమో, ఉంటాడేమో, భూమి మీదకి వస్తాడేమో, క్షేమంగా ఉంటాడేమో అని నేను ఈ కొరకు ఏడ్చాను, ఉపవాసం అన్నాను. కానీ వాడు వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చే పరిస్థితి ఉండదు. ఏదో ఒక రోజున నేను వెళ్ళాల్సిందే తప్ప వాడు రాడనేది. చనిపోయిన వాళ్ళు మరలా తిరిగి వచ్చేటువంటి పరిస్థితి అనేది ఉండదు. ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈ రోజున మనము ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనే దాని మీద రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. బయట సమాజంలో, బయట జనాల మధ్య, ఇంట్లో వాళ్ళు కానీ, రక్త సంబంధికులు కానీ, డాక్టర్స్ కానీ. డాక్టర్లు కూడా ఎవరు కూడా కరెక్టు ఎవరు కూడా దానిని చెప్పడానికి వాళ్ళు చెప్పలేరు. అది ఎవరు కూడా కరెక్ట్గా చెప్పలేరు. అది ఎందుకు జరిగింది అనేది దేవునికి మాత్రమే తెలుస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలనే విషయాన్ని దేవుడు తన గ్రంథంలో తనకి భక్తులని ఎగ్జాంపుల్గా ఉంచాడు. ఏబుని మీరు మాదిరికరంగా ఉంచుకోండి అనే విషయాలు కూడా మనం వింటాం. అంటే ఎందుకంటున్నామంటే, మాదిరికరంగా చాలామంది పాత నిబంధనలో భక్తులు ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు కాదు, కానీ యోబు పేరు మాత్రమే రాస్తాడు యాకోబు పత్రికలో. అంటే ఎందుకు అలాగంటే, అతను ఏం చేశాడంటే, ఎన్నో కష్టాలు, అంటే ఒకేసారి తనకున్నటువంటి ఆస్తులు పోయినా, అలాగనని తన యొక్క పిల్లలు మొత్తం కూడా మరి చనిపోయినప్పుడు తను ఎలా ఉన్నాడు, తను ఏం మాట్లాడాడు. సో అది మనం మాదిరికరంగా, అంటే ఎందుకు పిల్లలు చనిపోయారు, 10 మంది పిల్లలు అనేది కాదు, కానీ చనిపోయినప్పుడు అలాంటి పరిస్థితి సంభవించినప్పుడు యోబు యొక్క విశ్వాసం ఎలా ఉంది, అతని యొక్క ఆత్మీయ జీవితం అనేది ఎట్లా ఉంది అనేది. ఒకటే, దేవుడిచ్చి దేవుడే తీసుకుపోయాడని తను చెప్తూ, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అంటే ఒక దేవునికి అతని జీవితంలో 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు, ఇప్పుడు ఈరోజు ఏమో ఒక పిల్లాడు, వారం తర్వాత ఇంకొక పిల్లాడు, ఇంకొక వారం తర్వాత ఒక పిల్లాడు, అలా కాదు, మొత్తం ఒకేసారి ఇది కూలిపోయింది, మొత్తం అందరూ ఒకేసారి మొత్తం స్పాట్లో అందరు చచ్చిపోతారు. సో అలాంటి ఆస్తులు మొత్తం పోయి తన యొక్క బిడ్డలు కూడా పోయినటువంటి ఆ సమయంలో యోబు యొక్క మాట, యోబు యొక్క విధానం, తన యొక్క విశ్వాసం, తన ఆత్మీయ జీవితం అనేది నిజంగా నేటి క్రైస్తవ సమాజమైన మనందరికీ గొప్ప మాదిరికరం. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా కంటే ఒక చిన్న స్తుతి కూటం పెట్టాడా, ఒక చిన్న కృతజ్ఞత కూడిక పెట్టాడా? ఏమండి, క్రైస్తవులు కృతజ్ఞత కూడికను ఎప్పుడే పెడతారు అని అంటే, బిడ్డ పుట్టినప్పుడు కృతజ్ఞత కూడిక పెడతారు. ఆ బిడ్డకి 6వ నెలలో అన్నప్రసన్నకి కృతజ్ఞత కూడిక పెడతారు. అలాగే ఫస్ట్ బర్త్డే అప్పుడు కృతజ్ఞత కూడిక పెడతారు. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తారు. మంచి మార్కులతో 10వ తరగతి కనుక పాస్ అయితే కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేస్తారు. మంచి ఉద్యోగం వస్తే కృతజ్ఞత కూడిక పెడతారు. అబ్బాయి అమెరికా వెళ్తే కృతజ్ఞత కూడిక. మరి అబ్బాయి పరలోకం వెళ్తే ఏడ్చి కూర్చోటం. ఎంత విచిత్రమైనటువంటి, అంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి
వాడి అన్నప్రాసన, వాడి యొక్క బర్త్డే, వాడిని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు, వాడు పాస్ అయినప్పుడు, వాడు ఉద్యోగం వచ్చినప్పుడు, వాడు అమెరికా వెళ్ళినప్పుడు, ప్రతి సందర్భాల్లో కూడా మనము కృతజ్ఞత గుడికి పెడతాం. కానీ బిడ్డ పరలోకం వెళ్ళాడు అని అంటే ఎందుకు మనము సంతోషంగా, ఆనందంగా, కృతజ్ఞతాస్తుతి కూడిక ఎందుకు మనం ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం? దేవుని పిల్లలారా, అసలు ఎంతకీ ఈ భూమి మీదకి రాకుండా తల్లి గర్భంలోనే చనిపోయినటువంటి పిల్లల యొక్క పరిస్థితి ఏమవుతుంది? పిల్లవాడు అమెరికా వెళితే సంతోషంగా, ఆనందంగా, కృతజ్ఞత కొడుకులు పెట్టే మనము పిల్లాడు పరలోకం వెళ్ళాడనే విషయాన్ని ఈ రోజున నేటి క్రైస్తవ సమాజానికి అర్థం కాలేదా, అర్థం అవ్వలేదా అని అంటే, బైబిల్ గ్రంథంలో దానికి సంబంధించిన చాలా విషయాలు నిజంగా మన బైబిల్ చేతబట్టుకుని, బైబిల్ విని, మన గనక బైబిల్ని మరి నమ్మేవాళ్ళమైతే చాలా విషయాలు సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారే ఒక మాట చెప్తారు. ఇలాంటి పరిస్థితిలో ఆ చనిపోయిన వాళ్ళ యొక్క పరిస్థితి ఏమవుతుందో అనే విషయాన్ని సాక్షాత్తుగా తాను ఏం చెప్పాడో మనం విందాం. మత్తయి గారి సువార్తలో నుంచి 26వ అధ్యాయం చూద్దాం. దేవుని పిల్లలారా, 24వ వాక్యం చూద్దాం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు. మనుష్య కుమారుడు అంటే ఎవరు? ఆయనే చాలా సందర్భాలలో నేను దేవుని కుమారుని, మనుష్య కుమారుని అని చెప్పాడు తప్ప తన దేవుడిని ఎక్కడ బైబిల్లో చెప్పుకోలేదు యేసుక్రీస్తు వారు. యేసు ఎక్కడ కూడా నేను దేవుని కుమారుణ్ణి, మనుష్య కుమారుణ్ణి అని చెప్పుకున్నాడు తప్ప తాను ఎక్కడ దేవుడని చెప్పుకోలేదు. కానీ నేటి క్రైస్తవ సమాజం యేసుని దేవుడుగా కొలిచి పూజించే పరిస్థితికి వెళ్ళిపోయారు. సరే, యేసు స్వయంగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం అంటే యేసుక్రీస్తు వారి గురించి పరలోకపు తండ్రి పాత నిబంధన గ్రంథంలో, మోషే గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథాల్లోనూ, ధర్మశాస్త్రంలో ఏమైతే వ్రాయబడిందో ఈ విషయాన్ని లోకసువార్తలు కూడా చెప్తారు. ఆయన ఏమని? నా గురించి ప్రవక్తల గ్రంథాలలో, ధర్మశాస్త్రంలో, కీర్తన గ్రంథంలో ఏమైతే వ్రాయబడిందో అవన్నీ నెరవేర్చాను అని చెప్తాడు. కాబట్టి ఈ యొక్క 66 పుస్తకాలలో యేసుక్రీస్తు వారి గురించి ఏదైతే తండ్రి, పరలోకపు తండ్రి రాశాడో వాటి ప్రకారంగానే యేసుక్రీస్తు వారు వెళ్తున్నాడు. తూచ తప్పకుండా, ఏది కూడా తప్పకుండా అన్ని పాటిస్తూ తండ్రి ఏదైతే అన్ని కూడా ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారముగా ఆయన పోచున్నాడు. కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడు? ఏమండి? యేసుక్రీస్తు వారిని అప్పగించింది ఎవరు? యూదాయే కదా. యూదా గురించి మాట్లాడుతున్నాడు. ఇది యూదా గురించి తాను ఏం మాట్లాడుతున్నాడంటే, అక్కడ పోచున్నాడు. కానీ ఎవని చేత అంటే యూదా చేత మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు వారు, యూదా చేత యేసుక్రీస్తు వారు ఎవని అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి, యూదాకు శ్రమ. అసలు ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాడు. ఇది ఈ రోజున మనం వినేటువంటి మన అంశంలో నుండి విషయాలు. యూదా గురించి మాట్లాడుతూ అసలు ఆ వ్యక్తి పుట్టి ఉండకపోతే వానికి చాలా మేలు కదా. పుట్టుక అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, యూదా గురించి మాట్లాడుతూ అసలు ఆ వ్యక్తి పుట్టకుండా ఉంటే మేలంటే, అంటే అసలు మనిషి పుట్టుక అనేది ఎప్పుడు జరుగుతుంది? యాక్చువల్గా మనం గనక ఆలోచన చేస్తే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనమందరం కూడా పుట్టుక అనేటువంటి మరి అబ్బాయి ఎప్పుడు పుట్టాడు ఇలాంటి ఈ లెక్కలన్నీ కూడా మనం వేస్తాం. కానీ మన పుట్టుక అనేది, ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నిసి ఉంది, మే 31న పుట్టింది. మే 31న భూమి మీదకి వచ్చింది. మే 31న భూమి మీదకి రాకముందు ఆ అమ్మాయి లేదా? గర్భంలో లేదా? వాళ్ళ అమ్మ కడుపులో లేదా? ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు అందరం ఇప్పుడు, అమ్మా డాక్టర్ గారు నీకు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారు?
అని అడుగుతారు. కానీ మీ అబ్బాయి పుట్టుక ఎప్పుడు చెప్పారు అని డాక్టర్లు చెప్పరు, మనం కూడా అడగం. డాక్టర్లు కూడా స్కానింగ్ తీసి వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మా నీకు డెలివరీ డేటు పలానా రోజు. అందుకనే మనమందరం ఏమంటాం, అమ్మ డాక్టర్ గారు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారా అంటే డెలివరీ డేట్ అది, అది పుట్టుక రోజు కాదు, అది పుట్టినటువంటి దినం కాదు అది. మరి ఎప్పుడు పుట్టాకే తల్లి గర్భంలో ఉన్నాడు కదా, తల్లి గర్భంలోనికి వచ్చాడు చూసారా, అది పుట్టుక. తల్లి గర్భంలోనికి వచ్చినప్పుడే యెషయా గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూసి ముందుకెళ్దాం. 49వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూడొచ్చు. ద్వీపములారా నా మాట వినుడి, నా మాట వినండి, దూరముననున్న జలములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే, నేను గర్భమున పుట్టాను. భూమి మీదకి వచ్చిన దినాన్ని పుట్టుకని చెప్పట్లేదు, గర్భమున పుట్టాను. పౌలు కూడా ఆయన పుట్టుకను గురించి తను మాట్లాడుతూ గలతీ పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనం ఒకసారి ఆలోచన చేస్తే, అయినను తల్లి గర్భమునందు పడ్డాను, తల్లి గర్భమందు పడ్డాను. యెషయా ఏమంటున్నాడు, తల్లి గర్భమందు పుట్టాను, నేను తల్లి గర్భంలో పడ్డాను. ఎక్కడి నుంచి పడ్డాడు, ఎక్కడి నుంచి పుట్టాడు? తండ్రిలో ఉన్నటువంటి ఆ యొక్క జీవకణం అనేది ఎప్పుడైతే తల్లి ఇక అండంలోనికి వస్తుందో అప్పుడే మన పుట్టుక. తల్లి గర్భంలోనికి రాకముందు ఆ బిడ్డ మరి లేడా అంటే తండ్రిలో ఉన్నాడు అనే విషయాన్ని చాలాసార్లు మనం చాలా విషయాలలో ఎన్నోసార్లు మనం మరి వింటూ వచ్చాం. కాబట్టి నేను ఇంకా వాటి గురించి నేను మీకు వివరించి నేను మీకు చెప్పట్లేదు. ఒకనాటి అబ్రహాముతో చెప్తాడు, నీలో నుంచే సమస్త జనాంగాన్ని పుట్టిస్తాననేటువంటి ఆ విషయాన్ని ఒకసారి మీరు ఆదికాండం 17వ అధ్యాయంలో నుంచి 3వ వచనంలో నుంచి, అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, అదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రివి అగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుదును కనుక నీ పేరు అబ్రహాము అని చెప్పాడు. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చున్నట్లు, నీలో నుంచే రావాలి. అబ్రహాములో నుంచే వచ్చారు అందరూ. అప్పటి ఇస్సాకు, యాకోబు, ఏశావు, ఇశ్రాయేల్ అందరి గురించి ఆయన మాట్లాడుతూ, సో ఈ విషయాన్ని మనం హెబ్రీ పత్రికలో కూడా చాలాసార్లు ఆ 7వ అధ్యాయము 5, 9, 10 వచనాలలో లేవి ఏ రీతిగా మరి దశమ భాగం ఇచ్చాడో, సో ఉనికి ఉంది. కానీ ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే తల్లి గర్భములు ఎప్పుడైతే మనం పడ్డామో అదే మనకి పుట్టుక. అప్పటికి తండ్రిలో ఉన్నాం, కానీ మనం ఎప్పుడు పుట్టామంటే తండ్రిలో నుంచి తల్లి గర్భంలో ఎప్పుడైతే మనం పడ్డామో అదే మన పుట్టుక అని మనకి బైబిల్ చెప్తుంది. అది పుట్టుక, భూమి మీదకి వచ్చింది పుట్టుక కాదు. మరి తల్లి గర్భంలోనికి ఎప్పుడు వచ్చాం, అది రహస్యం. అది దావీదేమంటున్నాడు, నేను రహస్యమందు పుట్టానంటే ఆ పుట్టుక ఎవరికి తెలియదు, అది ఒక రహస్యం. అది పుట్టుక. భూమి మీదకి వచ్చాడే అది పుట్టుక కాదు, అది డెలివరీ డేట్ అంతే. ఈ భూమి మీదకి వచ్చినటువంటి డేట్ అది. కాబట్టి ఇక్కడ యూదా గురించి తాను మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇలాంటి వాడు అసలు పుట్టకుండా ఉంటే ఇంతకీ యూదా ఏం చేశాడు, యూదా ద్రోహం చేశాడని అపోస్తలుల్లో 1వ అధ్యాయం 18వ వచనంలో, ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి, అంటే యూదా ద్రోహం చేశాడు. యూదా ఎవరికి ద్రోహం చేశాడంటే యేసుక్రీస్తు వారికి ద్రోహం చేశాడు. అర్థమైందండి? 30 రూపాయలకి మరి యేసుక్రీస్తు వారిని 2 రూపాయలకి అమ్మేశాడు.
సో యూదా ద్రోహం చేశాడు కాబట్టి 25వ వచనంలో ఏముంది అక్కడ? తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి యూదా తప్పిపోయి ట్రాక్ తప్పాడు. అందుకని దేవుని ఇంటికి వెళ్లకుండా, దేవుడు ఉండే స్థలానికి పోకుండా అతని చోటుకి వెళ్ళిపోయాడు, పాతాళానికి. అర్థమైందండి? ద్రోహం చేశాడు కాబట్టి. సో తన యొక్క ద్రోహం చేసి తను పాతాళం వెళ్ళి అగ్నిగుండంలో వేదన పడతాడు కదా. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర 3.5 సంవత్సరాల శిష్యుడిగా చేరాడు. ఎన్నో విషయాలు విన్నాడు, ఎన్నో పాఠాలు విన్నాడు, నాతో తిన్నాడు, తిరిగాడు, తాగాడు, ప్రార్థన చేశాడు, అంత బాగుంది. కానీ తను చివరి స్టేజిలో సాతానుకు లోనైపోయి, సాతానుకు బెండైపోయి, నన్ను అప్పగించి ద్రోహం చేసి నిత్య నరకానికి వెళ్ళి అగ్నిలో కాలేదానికన్నా అసలు ఆ పిల్లాడు, ఆ యూదా అనే వ్యక్తి పుట్టకుండా ఉంటే ఎంత బాగుండదు. అసలు భూమి మీద పుట్టకముందే, భూమి మీదకి రాకముందే, తల్లి గర్భంలో ఉండి అతని గనక నేల రాలిపోతే అతనికి మేలు అంటున్నాడేంటి? అంటే గర్భంలో ఉన్న వ్యక్తికి మేలు ఎట్లా అవుతుంది? ఇప్పుడు బిడ్డ పుట్టి తను పెరిగి పెద్దయి తాను చనిపోయిన తర్వాత కదా మేలు అనేది, కీడు అనేది జరిగేది. బిడ్డ పుట్టి పెరిగి పెద్దయి చనిపోయిన తర్వాత మేలు కీడు అప్పుడు కదా అని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, అసలు భూమి మీద పుట్టకముందే, భూమి మీదకి రాకముందే, గర్భంలో ఉన్నప్పుడే, అసలు పుట్టకముందే పుట్టని వానికి మేలు జరుగుతుందన్నాడు. ఏబు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా, గర్భములో నుండి నీవు నన్నేలా, గర్భములో నుంచి నీవు నన్నేలా వెలికి రప్పించితివి. అసలు అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడల మేలు గదా. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు. అసలు పుట్టకుండా ఉన్నవానికి మరి మేలు అంటే ఏబు కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. గర్భంలో నుండి నీవు నా నేల వెలికి రప్పించితివి. అసలు అప్పుడే ఎవరూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండినట్లయితే నాకు మేలు కదా. అంటే గర్భంలో ఉన్న వ్యక్తి గనక చనిపోతే అతనికి మేలు జరుగుతుందా? మేలు జరుగుతుందన్న విషయాన్ని మనకు యేసుక్రీస్తు వారు చెప్పారు. మేలన్న విషయాన్ని ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా ఏబు కూడా వ్రాస్తూ వచ్చారు. ఏంటి మేలు? ఏ మేలు జరుగుతుంది? ఏబు గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 11వ వాక్యం ఒకసారి మనం చూద్దాం. గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడువకపోతిని. గర్భము నుండి బయలుదేరగానే అంటే దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట మాత్రం మాట్లాడలేదండి యోబు. అతనికి వచ్చినటువంటి శ్రమలను బట్టి, తనకు వచ్చినటువంటి కష్టాలని, బాధలను బట్టి సహజంగా వెంటనే మనం మాట్లాడే మాట ఏంటంటే, అన్యాయం జరిగిపోయిందనో, దేవుడు నాకు అన్యాయం చేసిన మాట మాట్లాడతాం. కానీ యోబు గురించి ఉన్న మాట, దేవుడు నాకు అన్యాయం చేశానని తనకు నోటి మాట ద్వారా కూడా నోరు జారలేదు. యోబు ఎంత గొప్ప వ్యక్తి ఏమండి. ఒకేసారి ఒకే రోజున తన పిల్లలని కోల్పోయినా, తన ఆస్తులు కోల్పోయినా, తన భార్య తన మీద వ్యతిరేకంగా ఉన్న, తన శరీరం తనకి అనుకూలంగా లేదు, భయంకరమైన వ్యాధి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ రోగాలు, ఇవన్నీ నేను పడేదానికన్నా, ఈ బాధలు పడేదానికన్నా అసలు నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే పోతే బాగుండేదిగా, పుట్టినప్పుడే పోతే మరి బాగుండేదిగా. అప్పుడప్పుడు మనం కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, తట్టుకోలేనటువంటి బాధ వచ్చినప్పుడు, ఈ బాధ నేను పడేదానికన్నా అసలు మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే బయటికి రాగానే నేను చనిపోతే ఎంత బాగుండేది అని చాలా సందర్భాల్లో మనం అంటాం. యోబు గారు, నేను తల్లి గర్భంలో ఉన్నప్పుడే
గర్భము నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణం విడవకపోతేని మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిరి, అంటే మోకాళ్ళ మీద పెట్టుకుని స్నానాలు చేపిస్తారు కదా, నేనేలా స్తనములను కుడిచి తిని, మా అమ్మ రొమ్ము పట్టుకొని పాలు తాగి తిని, లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నిమ్మళించి, అది గనక లేకపోతే, నేను ఈ భూమి మీదకి ఇంతకాలం ఉన్నాను కదా వచ్చి, ఇది గనక లేకపోతే నేను ఇప్పుడు పండుకొని నిమ్మళించి ఉందును, నేను నిద్రించి ఉందును, నాకు విశ్రాంతి కలిగి ఉండును. అది చెప్పాడు. నేను మా అమ్మ గర్భంలో నుంచి బయటకు వచ్చి మా అమ్మ పాలు దాగి నన్ను మోకాళ్ళ మీద పెట్టుకుని స్నానం చేయించి లాలించి ఆడించి ఇవన్నీ చేసి ఎంతటి వాడేను కదా, అసలు నేను గర్భంలోని కనుక పోతే నాకు విశ్రాంతి దొరికేది కదా అంటున్నాడు. నేను పుట్టి ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడి ఈ రోజున ఇన్ని శోధనలు బాధలు తట్టుకోలేని ఈ వేదనలు పడేదానికన్నా నేను గర్భంలో ఉన్నప్పుడే మా అమ్మలో నుంచి నేను బయటికి రాకముందే అప్పుడే నేను గనక చనిపోతే నిజంగా నాకు విశ్రాంతి కదా, నెమ్మది పొందే స్థలము ఏది చెప్పండి, నెమ్మది పొందే స్థలము, విశ్రాంతి పొందే స్థలానికి వెళ్ళేవాణ్ణి కదా గర్భంలో ఉన్నప్పుడు చనిపోతే. మరి ఇప్పుడు ఏమో చెప్పలేము కదా. ఈ రోజున ఒకసారి మన యొక్క పరిస్థితి గురించి ఆలోచన చేస్తే, మారు మనసు పొందాము, బాప్తిసం పొందాము, మరి ప్రతి సండే చర్చికి వెళ్తున్నాం. కానీ మనకొచ్చే అసలు ఈ క్రైస్తవ జీవితం అనేది కష్టాలతో, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలని, సద్భక్తితో బ్రతకును ఉద్దేశించే వారందరూ కూడా హింస పొందుతారని, ఇన్ని కష్టాలు పడి ఇన్ని బాధలు పడి మన పరలోకం వెళ్ళాలంటే మామూలు విషయమా అండి? ఏమండి, ఈ రోజున ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని ప్రాబ్లమ్స్. సహజంగా మన చుట్టాలు కానీ, మనకి బంధువులు కానీ, అలాగే మరి ఊర్లో వాళ్ళు కానీ, ఆ సమాజం కానీ, ఏమ్మా మీరేంది మీ చర్చిలో పండగలు చేయరంట, క్రిస్మస్ కూడా చేయరంటగా, ఈస్టర్ కూడా చేయరా, గుడ్ ఫ్రైడే కూడా చేయరా, ఏం చర్చి అమ్మ, ఆయనేం పాస్టర్ గారమ్మా, లోకమంతా ఒక రూట్లో ఉంటారు, మీరంతా ఒక రూట్లో ఉంటారు, మరి విడ్డూరంగా ఉందే అనగానే ఏంది లెట్ట మాట్లాడుతున్నారు, మన బంధువులు కూడా వేరుగా మాట్లాడుతున్నారు, మన చుట్టాలు కూడా కొంచెం పల్లెరుపుగా మాట్లాడుతున్నారు, ఎటకారంగా మాట్లాడుతున్నారు, మనమన్నా మన ప్రేరైనా మన చర్చ అయినా. కాబట్టి వీళ్ళ హేళన మాటలు, వీళ్ళ యొక్క ఈ నిందలు ఇవన్నీ పడేదానికన్నా కాస్త ఇటు అటు ఉంటే పోలా. వాళ్ళు వచ్చినప్పుడేమో ఓకే సై అని చెప్పేసి వాళ్ళతో, మరి సంఘానికి వెళ్ళినప్పుడేమో ఆ పాస్టర్ గారు మీరు ఏం చెప్తే మరి అదని. అంటే సమాజంలో ఉన్నాం కాబట్టి, బంధువుల మధ్య ఉన్నాం కాబట్టి, సమాజం కావాలి, బంధువులు కావాలి, చుట్టాలు కావాలి. దీనికోసము వాక్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చలేనటువంటి పరిస్థితిలోనికి మనము వెళ్ళిపోవటం వల్ల ఏంటనే ఉపయోగం చెప్పండి? దానికన్నా పుట్టినప్పుడు చనిపోయిన బిడ్డ పరిస్థితి మేలు కదా. అది ఇక్కడ విషయం. ఎందుకు? విశ్రాంతికి వెళ్ళిపోయాడు, చక్కగా పరదేశకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు మనము ఎంత కొట్టుకున్నా, ఎంత ప్రయాసపడినా సరే ఓర్చుకుని సహించి ఎంత చేసి బాధలు పడి మనము చనిపోయే ముందు సైతాను రాడని గ్యారెంటీ ఏంటి? మనల్ని పడేయడని గ్యారెంటీ ఏంటి? అందుకని అంతవరకు ఎవరు సహిస్తాడో వాడే రక్షణ కదా. ఓర్చుకుని సహించి బాధలు అనుభవించి మరి అవమానాలు మరి భరించి నిందలు భరించి ఎన్ని బాధ అన్ని పడ్డా కానీ చివరి వరకు నమ్మకం. అంటే ఇది ఒక పోరాటం అండి. జీవితమే ఒక పోరాటం. క్రైస్తవుడైనందుకు బాధలు పడాలి. నన్ను వెంబడించాలంటే మీరు ప్రతిరోజు సిలువని
ఇన్ని కష్టాలు, అవమానాలు, నిందలు పడి, బాధలు పడి, శ్రమలు పడి, ఆర్థిక ఇబ్బందులు పడి, రోగాలు, వ్యాధులు పడి మన విశ్వాసాన్ని కాపాడుకుని పరలోకి వెళ్ళినప్పుడే రక్షణ. మరి అప్పటి వరకు మనం ఉండాలిగా జాగ్రత్తగా. ఏడుంటాం? ఏడ ఉన్నతారు మనందరినీ? జనాలు, బంధువులు, చుట్టాలు, స్నేహితులు, సమాజము ఉండనీయట్లేదు. అందుకని మనం పడిపోతున్నాం. పడిపోయి నరకానికి వెళ్ళేదానికన్నా అమ్మ కడుపులో ఉన్నప్పుడు చచ్చిపోతేనే, నా మాటలు మీకు అర్థం అవ్వాలండి, ఇది మనందరికీ అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు. ఒకవేళ సరే ఓకే, బిడ్డ పుట్టాడు, పుట్టినటువంటి బిడ్డనేమన్నా దేవునిలో వాక్యానుసారంగా పెంచేమన్నా పెద్ద చేస్తారా అని కనుక ఆలోచన చేస్తే, కడుపులో ఉన్నప్పుడే వీళ్ళందరూ ఏ స్కూల్లో జాయిన్ చేయాలి మా అబ్బాయిని, ఏ స్కూల్ అయితే బెటర్గా ఉంటుంది, ఆ తర్వాత డాక్టర్ని చేయాలా, యాక్టర్ని చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా, మా వాడిని అస్సలు కాలు కింద పెట్టకుండా ఆస్తులు మనం వాడికి సంపాదించి పెట్టాలా. ఈ విధానంలో వాడు పుట్టిన తర్వాత, నాయన నీ గోల్ నువ్వు జిల్లా కలెక్టర్నో, డాక్టర్నో, ఐఎస్ అనో, మరి ఐపీఎస్ అనో, ఒక గోల్ నిర్ణయించి వాడిని అనవసరంగా మనం పాడు చేయట్లేదు. వాడు అస్సలు పరలోకం పోయే ప్రసక్తి లేదు పుట్టిన తర్వాత. ఎందుకు? ఇప్పటి పరిస్థితి అలా ఉంది. ఎందుకనంటే వాడిని మనం దేవుళ్ళని పెంచే విధానం ఎట్లా? ఇప్పుడు పుట్టినటువంటి పిల్లాడికి ఇది వరకైతే ఏడిస్తే ఎవరో ఒకళ్ళు ఆ పిల్లాడిని ఎత్తుకుని అటు ఇటు తీసుకుని వెళ్ళి ఆడిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏడిస్తే ఫోన్ ఇచ్చేయటం ఏం కాడికి. రోజున ఆ పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయి టీవీలో చెప్తున్నారు రకరకాలైన వింత జబ్బులు వస్తున్నాయి ఏంటండి ఆ పిల్లలకి. అర్థమైందండి? మన పిల్లలని ఎంత జాగ్రత్తగా, భయముతో, భక్తితో మనం పెంచినా సమాజం వాళ్ళని మంచిగా బ్రతకనివ్వట్లేదు. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కదండి, అసలు పిల్లలు సరిగా ఉండటం, మంచిగా ఉండటము, అసలు వాళ్ళు పరలోకి వెళ్ళటం అనేది జరగట్లేదు. ఇక వాళ్ళు చిన్నప్పుడే మొత్తం ట్రాక్ తప్పిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లాడు పెరిగి పెద్దయి నరకానికి వెళ్ళేదానికన్నా వాడు పుట్టకుండా చచ్చిపోవటమే ఎంత హ్యాపీ, సంతోషం అండి. బైబిల్ చెప్పినటువంటి మాటలు మనమందరం కూడా ఆలోచించాలి. నేటి పరిస్థితి ఎలా ఉంది? ప్రసంగి గ్రంథం అండి 4వ అధ్యాయం 1వ వచనంలో, పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయపు క్రియలను గురించి నేను యోచించితిని. బాధింపబడువారు ఆదరించు దిక్కు లేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టేవారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడనూ లేకపోయాను. ఎంత మంచిగా మాట్లాడుతున్నాడంటే, సమాజంలో జరిగేటువంటి అన్యాయాల గురించి, నేరాల గురించి, ఘోరాల గురించి మాట్లాడుతూ, నేను యోచించుతాను ఎట్లా బాధింపబడువారు ఆదరించే దిక్కు లేక కన్నీళ్లు విడుస్తున్నారు, వారిని బాధ పెట్టేవారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడనూ లేకపోయాను అని సమాజంలో జరుగుతున్నటువంటి ఆకృత్యాలు, ఘోరాలు, నేరాలు, వీటి గురించి ఆయన మాట్లాడుతూ, కాబట్టి ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలం చేసిన వారే ధన్యులు అనుకుంటుని అన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం అందరం ఉన్నామండి. ఇప్పుడు మనకన్నా మన తాతలు బెటరు. ఎందుకు బెటర్ అంటే ఇప్పుడు జరుగుతున్న మోసాలు, ఘోరాలు, ఈ జరుగుతున్నటువంటి మరణ కాండలు, మర్డర్లు, హత్యలు వార్తల్లో మనం వింటాం కదా. సో ఈ రోజున మనం బయట పరిస్థితి ఎంత దారుణాలంటే, ఎన్ని మోసాలంటే, ఎన్ని అన్యాయాలంటే, అసలు అరే ఇలాంటి ఘోరాలు నేను ఎందుకు చూస్తున్నానా? ఈ కాలంలో మనం పుట్టకుండా మనం ముందు తరాల వాళ్ళ కాలంలో పుడితే బాగుండును అని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆకృత్యాలు, ఘోరాలు ఇవన్నీ కనుక మనం ఆలోచన చేస్తే, దాని గురించి ఆయన మాట్లాడుతూ, మనకన్నా ముందు చచ్చిపోయారే, ఈ ఘోరాలు చూడకుండా మనకన్నా ముందు పోయారే మన ముత్తాతలు, తాతలు,
వాళ్ళు చాలా ధన్యులు అని చెబుతూ, ఇంకను పుట్టని వారు సూర్యుని క్రింద జరుగు అన్యాయపు పనులు చూచి ఉండని హేతువు చేత ఈ ఇద్దరి కంటే వారే ఎంత గొప్ప మాట అండి. ఎందుకు ధన్యత? నేను అదే మీతో అంటున్నాను. అర్థమైందండి? ఈ కాలంలో జరుగుతున్నటువంటి ఈ భయంకరమో ఇలాంటివి మనము ఎందుకు చూస్తున్నాం అనిపిస్తుంది మనకి. కళ్ళారా ఎందుకు వింటున్నామో కొన్ని వార్తలండి. వినాలన్న పిల్లలతో వినాలంటే కూడా అది అసభ్యకరంగా ఉంటున్నాయి. అలాంటి అసభ్యకరమైన విషయాలు వినాలన్నా చూడాలన్నా అనిపిస్తుంది. ఇవన్నీ వినకుండా చూడకుండా మన తాత ముత్తాతలు వాళ్ళు పోయారే, వాళ్ళు చాలా ధన్యులంట. వాళ్ళకన్నా మనకన్నా ఇంకొకళ్ళు ధన్యులు. ఎవరు? ఈ భూమి మీదకి రాకుండా ఉన్నారే, ఈ భూమి మీదకి రాకుండా తల్లి గర్భములోనే పోయారే, చనిపోయారే. మనకన్నా మన ముందున్న ముత్తాతల కన్నా వాళ్ళు ధన్యులు అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి మేలు జరుగుతుంది, వాళ్ళకి విశ్రాంతి దొరుకుతుంది, వాళ్ళకి పరలోకం ఉంటుంది. 6వ అధ్యాయం అదే ప్రసంగి గ్రంథంలో నుంచి 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము గతి యొక్క మేలు. ఏమండి, నిజంగా ఇది ఎప్పటికీ కరెక్ట్గా మనకి సరిపోయిద్దంటే కరోనా టైంలో అసలు సూట్ అయ్యే వాక్యం అండి ఇది. కరెక్ట్గా సమాధి ఏమండి. చాలామంది అరే మన బతికిన దేవుడు చూడరా, చనిపోయిన తర్వాత నువ్వు నాకు చేస్తావే అది చూస్తారా. ఆ పిల్లలు వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి ఎంత బాగా చేశారో అని అనుకోవాలరా. అరే నాన్న, నేను మాత్రము చనిపోయిన తర్వాత నా సమాధి మాత్రము మా ఊరు తీసుకెళ్ళి మా అమ్మ పక్కనో మా నాన్న పక్కనో నువ్వు నాకు పెట్టాలి ఖచ్చితంగా. సరే లేదు ఎక్కడ అనుకో, ఇదిగో ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావంటే ఒక మంచి పెట్టి తీసుకురావాలి. మరి అసలు ట్రాక్టర్లోనో లేదంటే ఆటోలోనో లేదంటే ఏదన్నా ఒక వ్యాన్లోనే పెట్టుకుని అసలు పూలు చల్లాలి రే, ఖచ్చితంగా పూలు మేళాలు ఉండాలి ఖచ్చితంగా. ఇలా ఆర్భాటంతో అవేంటాయి అవ్వయసు వాళ్ళు వేసుకుంటా ఆర్భాటంగా వెళ్ళాలిరా. అంత బాగా అద్భుతంగా నన్ను సమాధి చేయాలి, సమాధి కట్టరే. ఇదిగో 1,00,000 రూపాయలు ఉంచుకున్నా, 50,000 ఉంచుకున్నా. ఇవన్నీ ఎందుకోసం అంటే నేను చనిపోయిన తర్వాత నా సమాధి కోసం. చనిపోకముందే కొంతమంది తల్లులు తండ్రులు ఏమండి వాళ్ళు అనామకులుగా అనాథలుగా పోకూడదని గ్రాండ్గా తన పిల్లలు వాళ్ళని తీసుకుని పోయి సమాధి చేయాలని ముందే డబ్బులు దాచుకుని సమాధులు చేయించడానికి కూడబెట్టుకున్నారు. కరోనా టైంలో ఏమైందండి? గుట్టలో అయ్యా అమ్మ రండి, మీ అన్న, మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లి, మీ అమ్మ, మీ నాన్న, అమ్మో మేమురా మీరే చేసుకోండి, కాల్చుకోండి. ఆ ప్రొక్లైన్లో దాంట్లో శవాలను తీసుకుని వెళ్ళి ఓ పెద్ద గుంట తీసి మనం టీవీలో చూడలేదా, అలా గుట్లగా అలా వేసేసి పూడ్చి పడేశారు. సరే ఈ వాక్యం ఎప్పుడు రాశాడు? కరెక్ట్గా సరిపోయేటువంటి ఈ టైము. ఎంతమంది పిల్లలు 100 మంది పిల్లలు ఉన్నారు. ఏమండి అక్క చెల్లి అన్న తమ్ముడు బంధువులు స్నేహితులు ఎంతమంది ఉన్నా సమాధి చేయకపోతే అంటే అప్పటికి సమాధికి ఒక ప్రియారిటీ ఉంది. కాబట్టి ప్రసంగి గ్రంథకర్త మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తన యొక్క మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే
ఒకడు 100 మంది పిల్లలను కానీ దీర్ఘాయుషమంతుడై చిరకాలం జీవించునను అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండుని ఎడల వాని గతి కంటే ఇంకా ఈ భూమి మీదకి రాకుండా తల్లి గర్భంలో ఉంటాడే పిండముగా, అతని గతి మేలు. ఎందుకు మేలు? ఎందుకు మేలు అంటే అబ్బాయి, ఈ లోకానికి వచ్చి అమ్మ చూడలేదు, నాన్న చూడలేదు, అక్క చూడలేదు. అసలు ఈ మనుషుల మధ్య స్వార్థాలు పేరుకుపోయి ఎవడి స్వార్థం అడిది డబ్బు మీద వ్యామోహము, అసలు లోకానుసారమైనటువంటి ఆ జీవితము, ఇవన్నీ కూడా మనం చూసి మన కాలాన్ని ముగించి నిత్య నరకానికి వెళ్ళేదానికన్నా తల్లి గర్భములో ఉన్నప్పుడు చనిపోతేనే మేలు కదా, ప్రశాంతంగా హాయిగా ఉంటానన్నాడు యోబు గారు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను కనుక పోతే విశ్రాంతి తీసుకునేవాడు కదా అని చెప్పేసి. భూమి మీద పొట్టని వాని పరిస్థితి ఏంటంటే మనకన్నా వాళ్ళ పరిస్థితి బెటర్, చాలా బెటర్. నేను మీకు చెప్పాను ప్రారంభంలో, పిల్లాడికి ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషపడటం కాదు. ఏమండి, పిల్లాడు అమెరికా వెళ్ళాడని హ్యాపీ కాదు, పరలోకం వెళ్ళాడు కదా, అది కదా సంతోషం, అది కదా హ్యాపీ. అందుకే కృతజ్ఞత. ఒకవేళ వాడు కనుక ఉంటే, ఈ భూమి మీద ఉంటే పరలోకానికి వెళతాడనే నమ్మకం లేదు. ఇప్పటి టెక్నాలజీని బట్టి, ఇప్పటి పరిస్థితులను బట్టి, ఇప్పుడు ఉన్న నేరాలు ఘోరాలను బట్టి, ఇప్పటి మరి విధానాన్ని బట్టి పెంచేవాళ్ళు దేవుళ్ళు సరిగ్గా పెంచలేక చదువులని, ఉద్యోగాలని, వ్యాపారాలని, లోకానుసారమైన జీవితం అని ఫోన్లు ఇచ్చి టెక్నాలజీలు పెంచి ఇంకా వాళ్ళు పరలోకి పోయేది ఏముందండి? ఎవడు పోడు, ప్రసక్తి లేదు. పరిస్థితి మొత్తం అలా అయిపోయింది. ఇంకా రాబోయేటువంటి ఈ తరం యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే అసలు పిల్లలు ఈ రోజున భయంకరంగా తయారైపోతున్నారు. ఎవడు పరలోకం పోయే ప్రసక్తి లేదు. క్రీస్తు యొక్క రాకడ చాలా సమీపం, చాలా సమీపంగా ఉంది. కాబట్టి అలా పెంచి పెద్ద చేసి పెద్దయి వాడు నిత్య నరకానికి వెళ్ళేదానికన్నా పిల్లాడు శుభ్రంగా పరలోకం వెళ్ళిపోయాడు. చాలా సంతోషంగా ఉండు నాన్న. ఒకళ్ళు మీరు దేవునిలో వాళ్ళని పెంచి పెద్ద చేసిన సమాజం వాళ్ళని వాక్యానుసారంగా బ్రతకనీయదు. వాళ్ళ బంధువులు, వాళ్ళ యొక్క రక్త సంబంధికులు, తాత ముత్తాతలు ఎలా పెంచుతారు అనేది మనకి తెలియదు. ఒకవేళ మన వాళ్ళని వాక్యానుసారంగా పెంచిన సమాజం వాళ్ళని బయట ఉన్నటువంటి ఈ టెక్నాలజీ వాళ్ళు ఎవ్వరిని కూడా పవిత్రంగా బ్రతకనివ్వట్లేదు. అలా బ్రతికి నీ కొడుకు నిత్య నరకానికి వెళ్ళేదానికన్నా సంతోషంగా ఉండరా, పరలోకంలో ఉన్నాడు. దావీదు అదే చెప్పాడు, వాడు రాడు మనమే ఎప్పటికైనా వెళతాం. వెళ్ళాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందాలి, బాప్తిసం పొందాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. మారు మనసు పొంది బాప్తిసం పొంది వాక్యానుసారంగా ఉండు. నీ కాలం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నీకు వెళ్తాం.